Hello friends, welcome to my channel. Today we'll discuss about the STM Viva సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడాలజీ వైవా క్వశ్చన్స్ చూద్దాము. ఇది మీకు ల్యాబ్ ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్లో బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మీన్ బై సాఫ్ట్వేర్ టెస్టింగ్? సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడాలజీలో ఫస్ట్ అడిగే క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ మీన్ బై సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఓకే, సో ఇక్కడ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి? Software testing is a method to check whether the actual software product matches expected requirements and to ensure that software product is defect free. ఓకే, సో వాళ్ళు అడుగుతారు వాట్ ఈస్ మీన్ బై సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనగానే మీరు ఏం చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ మెథడ్ టు చెక్ వెదర్ ద యాక్చువల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మ్యాచెస్ ద ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే యూజర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి సాఫ్ట్వేర్ డెవలప్ చేపిస్తాడో అప్పుడు ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్ అంటే యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఎన్ష్యూర్ దట్ ప్రోడక్ట్ షుడ్ బి ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఈజ్ డిటెక్ట్ ఫ్రీ. సో దీని మీనింగ్ ఏంటంటే ఎర్రర్స్ ఏమి బగ్స్ ఏమీ లేకుండా చూసుకోవాలండి. సో ఇది మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఒకసారి సెకండ్ క్వశ్చన్కి వెళ్దాము అదేవిధంగా. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్కి వెళ్తున్నా. వై సాఫ్ట్వేర్ ఈజ్ ఇంపార్టెంట్? ఓకే, సో వై సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ మనం ఎందుకు చేయాలి? సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ బగ్స్ ఆర్ ఎర్రర్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఎర్లీ అండ్ కెన్ బి సాల్వ్డ్ బిఫోర్ డెలివరీ ఆఫ్ ద ప్రోడక్ట్. సో యు సీ హియర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ మీన్ బై వై సాఫ్ట్వేర్ ఈజ్ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఎందుకు ఇంపార్టెంట్? సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ బగ్స్, ఒకవేళ కనుక ఏమైనా బగ్స్ లేదా ఎర్రర్స్ ఉంటే ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్. అంటే ఏమైనా బగ్స్ లేదా ఎర్రర్స్ ఉంటే తొందరలోనే డిటెక్ట్ చేసి వాటిని సాల్వ్ చేస్తారండి. అందుకనే మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. సో అదే విధంగా ప్రాపర్లీ టెస్టెడ్ సాఫ్ట్వేర్ ఎన్ష్యూర్స్ రిలయబిలిటీ, సెక్యూరిటీ, హై పర్ఫార్మెన్స్. అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో పర్ఫెక్ట్గా అది రిలయబిలిటీ ఉంటుంది, మనకు అదేవిధంగా సెక్యూరిటీ ఉంటుంది, అదేవిధంగా హై పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందండి. సో విచ్ ఫర్దర్ రిజల్ట్స్ ఇన్ టైం సేవింగ్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది మనకి సెకండ్ క్వశ్చన్. ఒకసారి మనము థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టెస్టింగ్? అసలు టెస్టింగ్ యొక్క పర్పస్ ఏంటి? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ సాఫ్ట్వేర్ కుడ్ నాట్ బీ ఎక్స్పెన్సివ్ ఆర్ ఈవెన్ డేంజరస్. సాఫ్ట్వేర్ బగ్స్ కెన్ పొటెన్షియల్లీ కాజ్ మానిటరీ అండ్ హ్యూమన్ లాస్ అండ్ హిస్టరీ. సో ఇక్కడ సాఫ్ట్వేర్ బగ్స్ కుడ్ బీ ఎక్స్పెన్సివ్ ఆర్ ఈవెన్ డేంజరస్. సో ఎప్పుడైతే మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేస్తామో దాని యూజర్ రిక్వైర్మెంట్స్ మనము సాటిస్ఫై చేస్తామో అదేవిధంగా బగ్స్ ఉన్నాయేమో లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్? కాస్ట్ ఎఫెక్టివ్నెస్, సెక్యూరిటీ, ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో మనకి ఈ టర్మ్స్ ఇంపార్టెంట్. కాస్ట్ ఎఫెక్టివ్, సెక్యూరిటీ, ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్? అసలు మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ టైప్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్ వచ్చేసి ఫంక్షనల్. ఈ ఫంక్షనల్లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయండి. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, స్మోక్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో అదేవిధంగా నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో 3 టైప్స్ ఉన్నాయండి. పర్ఫార్మెన్స్, లోడ్ అండ్ యూజబిలిటీ. మెయింటెనెన్స్ టెస్టింగ్లో 2 టైప్స్ ఉన్నాయి. రిగ్రెషన్ టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ టెస్టింగ్. ఓకే, సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. సో సాఫ్ట్వేర్ టైప్స్ మీకు ఎన్ని ఉన్నాయి టెస్టింగ్స్? సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫంక్షనల్, సెకండ్ వన్ వచ్చేసి నాన్ ఫంక్షనల్, థర్డ్ వన్ వచ్చేసి మెయింటెనెన్స్. సో సిక్స్త్ క్వశ్చన్. వాట్ ఈస్ మీన్ బై యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అండ్ సిస్టమ్ టెస్టింగ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ అడుగుతారు. సో వాట్ ఈజ్ యూనిట్ టెస్టింగ్? ఇట్ హెల్ప్స్ డెవలపర్ టు నో వెదర్ ద ఇండివిజువల్ యూనిట్ కోడ్ ఈజ్ వర్క్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో ఇండివిజువల్ కోడ్ మీద మనము ఫోకస్ చేస్తామండి, అదే మనకి యూనిట్ టెస్టింగ్.
ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో ఫర్ ఆన్ కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ వస్తుందండి. సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇన్ ది సాఫ్ట్వేర్ కెన్ బి కంపైల్డ్ యాజ్ ద హోల్ అండ్ దెన్ టెస్టింగ్ యాజ్ ఏ హోల్. సో మొత్తం కంప్లీట్ టెస్ట్ చేస్తాం కాబట్టి దీన్ని మనము సిస్టమ్ టెస్టింగ్ అని అంటున్నాము. 7th one, వాట్ ఈస్ ద వెరిఫికేషన్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నోట్ డౌన్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ. వాట్ ఈస్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్? వెరిఫికేషన్ నథింగ్ బట్ set of tasks that ensure that the software correctly implements a specific function. Validation ante a different set of tasks ensure that the software has been built is traceable to customer requirements. Okay, so ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వెరిఫికేషన్ అంటే ఆర్ వి బిల్డింగ్ రైట్ ప్రోడక్ట్, వ్యాలిడేషన్ అంటే ఆర్ వి బిల్డింగ్ ద ప్రోడక్ట్ రైట్. సో ఇది నోట్ డౌన్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. 8th క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్స్? మనకి 2 టైప్స్ ఉంటాయండి టెస్టింగ్స్ యాక్చువల్గా. ఫస్ట్ వన్ వచ్చేసి మాన్యువల్, సెకండ్ వన్ వచ్చేసి ఆటోమేషన్. ఆటోమేషన్ అంటేనేమో సిస్టమ్ చేస్తుంది, మాన్యువల్ అంటేనేమో యూజర్ అనేవాడు చేస్తాడు. సో 9th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో అడుగుతారు. వాట్ ఈజ్ విన్ రన్నర్? విన్ రన్నర్ ఈజ్ అన్ ఆటోమేషన్ టూల్. WinRunner is automated function GUI, graphical user interface testing tool that allowed a user to record and play back user interface interactions as test scripts. సో ఇంపార్టెంట్ పాయింట్, అసలు మనం WinRunner ఎందుకు వాడతామంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడే ముఖ్యమైన సాఫ్ట్వేర్ వచ్చేసి WinRunner. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ WinRunner? సో WinRunner వల్ల మనకు యూజ్ ఏంటి? ఫంక్షనల్ రిగ్రెషన్ టెస్టింగ్ టూల్ ప్రొవైడ్ చేస్తుంది. విండోస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఓన్లీ ఫర్ GUI బేస్డ్ అప్లికేషన్స్, రికార్డ్ ఆర్ ప్లే బ్యాక్ టూల్. సో ఇవి వచ్చేసి మనకి ఫీచర్స్ ఆఫ్ WinRunner. మిమ్మల్ని అడుగుతారు వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ WinRunner అనగానే మీరు ఈ 4 పాయింట్స్ చెప్పాలండి. సో నెక్స్ట్ WinRunnerతో పాటు ఇంకొకటి ఉంటుంది, ఇదే వచ్చేసి మనకి వాట్ ఈజ్ లోడ్ రన్నర్? ఇట్ ఈజ్ యూజ్ టు టెస్ట్ ద అప్లికేషన్స్ మెజరింగ్ system behavior and performance under load. Load runner is better than JMeter. Very very important point. So మనం లోడ్ రన్నర్ ఎందుకు వాడతాం? ఇట్ ఈజ్ టెస్ట్ ద అప్లికేషన్స్ మెజరింగ్ సిస్టమ్ బిహేవియర్ అండ్ పర్ఫార్మెన్స్. ఓకే, సో సిస్టమ్ యొక్క బిహేవియర్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి లోడ్ రన్నర్ని వాడుతున్నాము. సో లోడ్ రన్నర్ అనేది JMeter కంటే బెటర్. సో ఇవి నేను ప్రొవైడ్ చేసిన మీకు వైవా క్వశ్చన్స్. ఒకవేళ కనుక మీకు ఈ వైవా క్వశ్చన్స్ కావాలంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు పంపిస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.